మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మీ పత్రికా విలేకరులతో ఒక మంచి న్యూస్ షేర్ చేసుకుందామని ఈ పత్రికా గోష్ఠి పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అన్నది నెంబర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండటంతో కొద్ది సంవత్సరాల్లోనే క్యాన్సర్ అనేది మనిషి మరణానికి మొదటి కారణంగా మారే అవకాశం ఉంది. కాబట్టి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు అన్నిట్లో కూడా ఈ క్యాన్సర్ నెంబర్స్ పెరగడం వల్ల గ్లోబల్గా చాలా కాస్ట్ కూడా గవర్నమెంట్ పెరుగుతుంది. చాలామంది దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి మరణించడం జరుగుతుంది. అందుకని దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనియన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే ప్రోగ్రామ్ ఒక సంస్థను స్థాపించడం జరిగింది. UICC అంటాము. ఇది WHO జెనీవాలో ఉంది కాబట్టి ఈ UICC ఆఫీస్ కూడా జెనీవాలో ఉంటుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని, గ్లోబల్ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన ప్రజల్లో కల్పించటం, క్యాన్సర్ని తొలి దశలో గుర్తించి మనుషుల ప్రాణాలని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్స్ అందరికీ అడ్వకేట్ చేసి ఎటువంటి రీసోర్సెస్ ఇస్తే ప్రజలకి, పేదవాళ్ళకి క్యాన్సర్ తాలూకా చికిత్సలు కానీ టెస్టులు కానీ అందుబాటులో ఉంటాయనేది అడ్వకేట్ చేయటం అనేది ఈ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ UICC తాలూకా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులో భాగంగా ప్రపంచంలో ఎన్నో క్యాన్సర్ సంస్థలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ UICCలో మెంబర్స్గా ఉంటారన్నమాట. సో ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ కార్యక్రమం కండక్ట్ చేసేటప్పుడు ఆ సంవత్సరం ప్రపంచంలో క్యాన్సర్ గురించి అవగాహన కలిగించిన కార్యక్రమాలు, ఏ సంస్థలైతే ఈ క్యాన్సర్ గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తారో వాళ్ళందరి దగ్గర నుండి వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేశారనేది వాళ్ళు డేటా కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వరల్డ్ వైడ్ వాళ్ళు రేటింగ్ చేస్తారనమాట. గత కొద్ది నెలల February 4th ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తాము. అందులో ఈ సంవత్సరం 2024 February 4th విశాఖపట్నంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు వైజాగ్లో ఉన్న చాలా స్వచ్ఛంద సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఏమో మెనీ కాలేజెస్, వీళ్ళందరూ కలిసి వేరియస్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్, బాడీ ఆర్గనైజేషన్స్ అందరినీ కలిపి క్యాన్సర్ హాస్పిటల్ అన్ని మేము ఈ ఈవెంట్ అన్నది February 4th కండక్ట్ చేయడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు మీ అందరూ కూడా ఈ ఈవెంట్ని కవర్ చేశారు. చాలా పెద్ద ఎత్తున 2500 పైగా మనుషులు ఆ రోజు మనతో పాటు ఉండి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పిల్లలు కానీ, నేవీ బ్యాండ్తో పాటు అందరం కలిసి చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కూడా నేను ఇప్పుడు చదువుతాను లిస్టు. అనిల్ నీర్కొండ హాస్పిటల్ మెడికల్ కాలేజ్, గీతమ్స్ డెంటల్ కాలేజ్, గాయత్రి మెడికల్ కాలేజ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, యంగ్ ఇండియన్స్, ఇండియన్ విమెన్ నెట్వర్క్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్, వైజాగ్ ట్రయల్ రన్నర్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, రోటరీ ఇన్ విశాఖపట్నం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగనే చాలా నర్సింగ్ కాలేజెస్, నేవీ బ్యాండ్, నేవీ స్కూల్స్ నుండి పిల్లలు, ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా పోలీస్ సహకారం కూడా అంతే అందించారు. సో ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఒక 2500 మంది పైగా మనుషులను తీసుకొచ్చి అవగాహన కలిగించడమే కాకుండా ఈ వీడియోని, దీనిలో ఉన్న మెసేజ్ని మనం సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటినీ అసెస్ చేసి గ్లోబల్ ఇంపాక్ట్ రిపోర్ట్ అని ఒక 2-3 months బ్యాక్ UICC ఒక బులెటిన్ రిలీజ్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియాలో ది బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్ కింద మనల్ని డిక్లేర్ చేసి ఇంపాక్ట్ రిపోర్ట్లో వాళ్ళు మనకి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్కి, అన్ని క్యాన్సర్ సంబంధించిన సంస్థలకి కూడా వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం అనమాట. సో ఇప్పుడు గత 5 days బ్యాక్, 1 week బ్యాక్ జెనీవాలో వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే ఈవెంట్ ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్లో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి నుండి క్యాన్సర్ సంబంధించిన సంస్థలు,
గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసి దీని గురించి చర్చిస్తారు. దాంట్లో ఈ ఈవెంట్ చేసినవన్నీ నామినేట్ చేసిన వాటన్నిటిలో కూడా ఉత్తమమైన మొదటి 3 క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్స్ ఎవరైతే బెస్ట్గా చేశారో వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సంస్థలు ఏవైతే బెస్ట్గా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనే దాని గురించి ఫస్ట్ 3 టాప్ 3లోన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ని గుర్తించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియాలో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ ఇప్పటివరకు ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇలాంటి గుర్తింపు కలగలేదు. జనరల్గా హాస్పిటల్స్ అంటే మార్కెటింగ్, బిజినెస్ కోసం అడ్వర్టైజ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తారు, కానీ ఈ అవగాహన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, మిగతా 2 కూడా స్వచ్ఛంద సంస్థలు. అదేంటంటే ఈజిప్ట్లో ఒక ఆర్గనైజేషను, కెన్యాలో ఒక ఆర్గనైజేషన్, 2 కూడా స్వచ్ఛంద సంస్థలు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంత భారీన ఒక క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం చేసి ఒక వరల్డ్లోనే టాప్ 3 ర్యాంక్స్లో ఒకటిగా వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాము. అలాగనే ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పి మేము ఇలాగే పత్రికా ముఖంగా మాతో పాటు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడానికి కోసమని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాగనే వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు థీమ్ మారింది. క్లోజ్ ది కేర్ గ్యాప్ అని ఒక థీమ్తో లాస్ట్ 3 years చేయటం జరిగింది. ఇప్పుడు కొత్త థీమ్ వస్తుంది. ఈ థీమ్తో వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున కూడా ఈ అవగాహన కార్యక్రమం నడపాలని మేము అనుకుంటున్నాము. దాంట్లో కూడా మీ అందరి పార్టిసిపేషను, సహకారం ఉండాలని ఆశిస్తున్నాము. ఇలా ఈ వచ్చిన గుర్తింపుతో ఖచ్చితంగా ఇంకొంచెం మంది సంస్థలు, ఇంకొంతమంది కూడా మాతో పాటు ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటే వినూత్నంగా ఏదైనా చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడానికి, ఈ ఇన్ఫర్మేషను ప్రజలకి అందజేసే దాంట్లో మీ సహకారం కావాలి. ఎందుకంటే క్యాన్సర్ గురించి అవగాహన చేస్తే మనకి ఒక రికగ్నిషన్ వచ్చింది అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది, క్యాన్సర్ గురించి అవగాహన ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అంతకన్నా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈ అవగాహన కలిగించడం కోసం మా వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం నాకు తెలిసి 2005 సంవత్సరం నుండి కూడా మేము ఇది చేసి గత 19 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ క్యాన్సర్ డే అని చేస్తూ ఉన్నాము. 19 సంవత్సరాల తర్వాత ఈరోజు మాకు గుర్తింపు కలిగింది. ఈ విషయం తెలియజేయడం కోసం మేము చాలా సంతోషిస్తున్నాము. పత్రికా ముఖంగా మీకు థ్యాంక్స్ చెప్తూ ఇన్నాళ్ళు మేము చేసిన ప్రతి ఈవెంట్ని కవర్ చేసి మీరు కూడా దీంట్లో భాగంగానే ఉన్నారని చెప్పడం కోసం, మీకు కూడా థ్యాంక్స్ చెప్పడం కోసం చేయడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు కొత్తగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఆంధ్రాలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ అని ఒక కొత్త డిపార్ట్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే క్యాన్సర్ కాకుండా కానీ బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి. ఎనీమియా, సికిల్ సెల్ ఎనీమియా, థెలసీమియా, న్యూట్రోఫిల్ డిస్ఫంక్షన్, ప్లేట్లెట్ డిస్ఫంక్షన్, ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, ఇలాంటివి పర్టికులర్గా ఈ థెలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా అన్నది మన ట్రైబల్ ఏరియాలో చాలా కామన్గా ఉంటుంది. చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు, తక్కువ వయసులోనే చనిపోతూ ఉంటారు గుర్తింపు జరగకపోవడం వల్ల. గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి సపోర్ట్ చేయరు. కాకపోయినా కూడా అది ఇన్స్టిట్యూషన్ మన స్టేట్లో ఎక్కడా లేదు కాబట్టి అది ఇక్కడ కొత్తగా పెట్టడం జరుగుతుంది. కానీ అది ఏ రోజైతే పెడతామో దాని గురించి మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి అక్కడ సర్వీసెస్ గురించి మేము మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 400కి పైగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రోబోటిక్ సర్జరీ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఇప్పటికి 400 కాంప్లెక్స్ క్యాన్సర్ కేసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అన్నది కూడా ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి పెట్టి ఇప్పటికీ మేము 200కి పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి ఈ అవసరం ఉండి అవకాశం లేక ఎంతోమంది పేషెంట్స్ ఎంతోమంది చనిపోతూ ఉండేవారు. సో ఈ 200 మందికి ఇలాంటి అవకాశం మన దగ్గర ఉండటం వల్ల మేము చేయగలిగాము. అలాగనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్లో చాలా వరకు 80%, 90% వరకు కూడా ఖర్చు కవర్ అయ్యే విధంగా ప్యాకేజెస్ పెట్టడం కూడా జరిగింది. దానికి మేము చాలా ప్రయత్నం చేశాము. గవర్నమెంట్ కూడా దానికి సహకరించడం జరిగింది. కానీ మీకు అనిపించవచ్చు 80% కవర్ చేస్తే మిగతా 15% 10% కాస్ట్లీ ట్రీట్మెంట్ ఎలా పేషెంట్ దగ్గర ఛార్జ్ చేస్తారా? కాదు. మా దగ్గర శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మాతో పాటు పనిచేస్తుంది. ఏవైతే డబ్బులు సరిపోకపోతాయో ఆ ప్యాకేజ్లో ఆ డబ్బులంతా కూడా శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ డబ్బులు కలెక్ట్ చేసి, డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ పేషెంట్స్కి ఆ మార్జిన్ మనీ ఫండింగ్ అనేది చేస్తుందన్నమాట.
సో ఈ పత్రిక ముఖంగా క్యాన్సర్ ఫౌండేషన్ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము.